ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా సత్వర సేవలందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో అవసరమైన వైద్య సామాగ్రి కొనుగోలుకు గాను ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పనితీరుపై ఆయన జీజీహెచ్ పర్యవేక్షకులు నేత నరసింహారావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్లతో సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గల కార్యాచరణను రూపొందించాలని, ఆసుపత్రిలోని అన్ని విభాగాల ద్వారా సత్వర సేవలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉందని అన్నారు. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఇతర పరీక్షల సమయంలో రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా సాధ్యమైనంత త్వరగా పంపించేందుకు గల పద్ధతులను పరిశీలించాలని, అనవసరంగా కాలయాపన చేయకుండా వచ్చిన పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి అవసరమైన పరీక్షల ద్వారా వారికి ఉన్న జబ్బులను తెలియజేసి ఖచ్చితమైన చికిత్స అందించేందుకు కృషి చేస్తే ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలకు సంబంధిత వైద్య నిపుణులతో మాట్లాడి అవసరమైన సామాగ్రిని తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను తక్షణమే ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర స్థాయికి పంపించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధి సంస్థ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.